హాయ్ అండి, ఇది తిరుపతి డే 2 అండి. సో కంటిన్యూషను మేము దర్శనం చేసుకొని పైకి 1కి వెళ్ళామని చెప్పాం కదండి. అరౌండ్ 4:30 ఇలా అయింది మాది దర్శనం కంప్లీట్ అయినప్పటికీ. మేము దర్శనం చేసుకొని ఇక కార్ అయితే మాట్లాడుకున్నామండి, ఎందుకంటే కిందన కూడా కొంచెం టెంపుల్స్ అవి తిరుగుదాం అనేసి అని అనుకున్నాం. సో మళ్ళీ మాకు ట్రైన్ కూడా 7కే ఉంది కాబట్టి మేము ఈలోపు ఉండాలని డైరెక్ట్గా కార్ మాట్లాడుకున్నామండి. ఇది యాక్చువల్లీ వీడియో ఎందుకు తీసామంటే, ఆ రోజు పౌర్ణమి అండి, చంద్రుడు అనేది పూర్తిగా కనిపిస్తాడు కాబట్టి కిందన కొండపై నుంచి చూస్తుంటే కిందన మొత్తం లైటింగే కనిపిస్తుందండి. ఆ ఉన్న హౌసెస్ కానీ సిటీ మొత్తం అలాగా. సో దాంతోపాటు చంద్రుడిని కూడా తీద్దామని చూసాం, బట్ కుదరలేదండి కరెక్ట్గాను. కాకపోతే ఆగి తీద్దాం అనుకున్నాం, కరెక్ట్ కాదు కదా. ఫైనల్లీ మేము విజయవాడ దర్శనం చేసుకొని అనకాపల్లి స్టేషన్లో అయితే నైట్ 8 ఇలా దిగాండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ దేవుడికి ప్రసాదం చేద్దాం కదా అని ఆవుపాలు పెట్టానండి. నేనైతే పరమాన్నం చేద్దామని అనుకుంటున్నాను. సో నేను యాక్చువల్లీ తిరుపతి ఎందుకు వెళ్ళానంటే 7 శనివారాల వ్రతం చేసుకున్నానండి. ఆ ముడుపు స్వామివారికి చెల్లించడానికని వెళ్ళాము. సో ఈ ప్రసాదం అన్నీ కూడా దేవుడికి పెట్టామండి. మేము లడ్డూలు తెచ్చినవి కూడా దేవుడికి పెట్టి చలిమిడి, వడపప్పు, పానకం, కొబ్బరికాయ, అరటిపళ్ళని పెట్టుకొని దేవుడికి మంచిగా పూజ చేసుకున్నామండి. ఇంకా నెక్స్ట్ ప్రసాదాలు సర్దాలి, ఎవరెవరికి ఇవ్వాలి అనేది కూడా చాలా మంచిగా అయిందండి దర్శనం అయితే అంతా కూడా. ఫైనల్గా మా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నామండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, అండ్ మీరు ఏ విధంగా చేస్తారో కూడా కమెంట్